నేను మీ కరుణా కావూరి. ఈరోజు అమ్మమ్మ మాట మంచి మాట ఏమిటంటే, ప్రభుభక్తి ఎవరికైనా మంచి ఫలితాన్ని ఇస్తుందండి. అంటే ప్రభుభక్తి అంటే మనం ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో, ఎక్కడ జాబ్ చేస్తున్నామో అక్కడ ఆ ఆ యొక్క సంస్థ అది అధికారి మీద భక్తి శ్రద్ధలతోని, గౌరవ మర్యాదలతోని మసులుకోవడం అన్నమాట. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెప్తాను. పూర్వం ఒక రాజుగారి దర్బారులో ఒకరోజు సభ జరుగుతూ ఉంటుంది. ఆ రాజుగారి ఆంతరంగికులు ఉంటారు. ఆయన చేతిలోంచి ఒక నాణ్యం జారి కింద పడిపోతుంది. ఆయన రాజుగారి ఆంతరంగికుడు వంగుని గబగబా ఆ నాణ్యం ఎటు దొల్లుకుంటూ పోయిందా అని వెతుకుతూ ఉంటాడు ఆత్రంగా. ఆ సభలోని మిగతా పెద్దవారందరూ ఏం చేస్తారు, అతను ఆత్రంగా వెతకడం చూసి హేళన చేస్తూ నవ్వుకుంటూ, చూసారా ప్రభు, మీ ఆంతరంగికుల వారి పిసినారితనం, మీరు ఎన్నో మూటలు మూటలు బంగారు కానుకలు బంగారు నాణ్యాలు కానుకలుగా ఇస్తూ ఉంటారు. అయినా సరే ఈ ఒక్క నాణ్యం చేతిలోంచి జారి పడితే ఆత్రంగా ఊరికే వెతుకుతున్నాడు. అతనిలో మీరు ఎంత ఇచ్చినా కూడా పిసినారితనం పోవట్లేదు ప్రభు అని అతని మీద ఫిర్యాదులు చేస్తారు. అప్పుడు వెంటనే తన మీద వచ్చిన ఈ ఫిర్యాదులు విని రాజుగారి ఆ అంతరంగికుడు అంటే ఇలా సమాధానం చెప్తాడు. ప్రభు, నేను పిసినారితనంతో నేను వెతకట్లేదు ఈ నాణ్యం కోసం. ఈ నాణ్యం రాగితో చేసిందైనా కావచ్చు, బంగారంతో చేసిందైనా కావచ్చు, వెండితో చేసిందైనా కావచ్చు, నేను అది చూడట్లేదు. కానీ ఆ నాణ్యం మీద రాజుగారి ముద్ర ఉంటుంది. అలాంటప్పుడు ఆ నాణ్యం ఎవరి పాదం కిందైనా పడుతుందేమో, నా రాజుగారికి అపఖ్యాతి జరుగుతుంది, అవమానం జరుగుద్ది అని చెప్పేసి నేను ఆ నాణ్యం కోసం వెతుకుతున్నాను. అలా ఎవరి పాదం కింద పడకూడదనే ఉద్దేశంతో ఆ నాణ్యాన్ని వెతుకుతున్నాను సుమా, అంతేగాని నేనేమి పిసినగొట్టును కాదండి అని చెప్పంగానే రాజుగారు అతని ప్రభుభక్తికి చాలా సంతోషపడి వెంటనే అతని మెడలో నుంచి వజ్రాల హారం తీసి వేస్తారు ఆంతరంగికుడి మెడలో. ఇదంతా చూసి మిగతా పెద్దలు, ఈ ఫిర్యాదులు చేసిన పెద్దలందరికీ కూడా నోట మాట రాక స్థాణువులై కూర్చుంటారు. అదండి. అందుకే మనం ఎక్కడ ఎవరి కింద పనిచేస్తే వాళ్ళకి నమ్మకంగా, నిజాయితీగా, వారి మీద భక్తి శ్రద్ధలతో పనిచేసుకుంటే మనకి వాళ్ళే కొండంత అండాదండగా నిలబడతారు. అందుకే అంటున్నానండి, ప్రభుభక్తి ఎప్పటికైనా మంచి ఫలితాన్ని ఇస్తుంది.